క్వాలిఫికేషన్ లేని పని ఏదన్నా ఉంది అంటే అది టైలరింగు ప్లస్ వ్యవసాయం. ఇవి రెండే ఏ క్వాలిఫికేషను లేకుండా, ఏ క్వాలిఫికేషను అడగకుండా మనం నేర్చుకోగలిగే ఒక 2 పనులు. ఈ పనుల్లో టైలరింగ్ ఒకటి, వ్యవసాయం ఒకటి. వ్యవసాయం చేసుకోవచ్చు. మన సొంత భూమి మనకున్నప్పుడు మనం వ్యవసాయం గూడా చేసుకోవచ్చు. పొలం కూలికి వెళ్ళి చేసుకోవచ్చు. మన సొంత పొలంలో కూడా చేసుకోవచ్చు. లేదు అలా కాదు, మన ఓన్‌గా మనం క్రియేట్ చేసుకోవాలి, మనం డిజైన్ చేసుకోవాలి అంటే అది కుట్టు మిషన్. కేవలం ఒక 10,000 మన చేతిలో ఉంటే మనం చేసుకోగలిగే బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది కుట్టు మిషనే. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏ పని లేకుండా ఖాళీగా కూర్చొని ఏదో మన ఇంట్లో ఉండే మగవాళ్ళకేదో కొంచెం చేదోడు ఓదోడుగా ఉండాలి అనుకుంటే అది మిషన్ కుట్టుకోవటం మాత్రమే. చేతనైతే రోజుకు 2,000, 3,000 వరకు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. కానీ అది మనం కుట్టే విధానంలో ఉంటుంది. నీట్‌గా కుట్టడము, ఫినిషింగ్ నీట్‌గా ఇవ్వడము, ప్రతీదీ మనం వాళ్ళకి నచ్చే విధంగా కుట్టాలి. ఏ విధంగానైనా గానీ వాళ్ళు చెప్పిన మోడల్ కుట్టడము, నీట్‌గా ఫినిషింగ్ బ్లౌజ్ గానీ, డ్రెస్ కానీ, ఫ్రాక్స్ గానీ, ఇంకేమైనా సరే వాళ్ళు వేర్ చేసినప్పుడు దాన్ని చూసి పర్ఫెక్షన్ వాళ్ళకి అర్థమవ్వాలి. అట్లా కుట్టినప్పుడు మనకు ఆన్‌లైన్ ఆర్డర్స్ గూడా రావడం జరుగుతుంది. ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకొని మనం చేయగలిగితే ఒక బిజినెస్ లాగా పెట్టుకొని చేసుకోగలవచ్చు గూడా. కానీ నేను ఎటువంటి ఆన్‌లైన్ ఆర్డర్స్ ఇప్పటికైతే రాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. మా ఊరికి పక్క నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ నుంచి వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వడము, కుట్టించుకోవడము అట్లా. ఇది వర్క్ బ్లౌజు. సైజ్ వచ్చేసి 32 సైజ్ బ్లౌజు. వర్క్ ఏపించుకున్నారు. వర్క్ బ్లౌజు షేప్స్ ఎలా ఏసుకోవాలి, చేతి కొలతలతోనే ఏసుకోవచ్చు షేప్స్. ఇట్లా చేతి వేళ్ళతో చూసుకుంటూ. అట్నే మనం ఏదన్నా సరిపోనప్పుడు అవి అతుకులేసినా గానీ అవి నీట్‌గా ఉండాలి. అతుకేసినాము అనే ఫీలింగ్ రాకూడదు. ఏసినా కూడా ఆ ఫీలింగ్ రాకుండా చేయగలిగినప్పుడే మనకు ఆ పని వచ్చినట్టనమాట. ఏదైనా సరే ప్రతీదీ అట్లా నీట్‌గా చేసుకుంటే మన చేతుల్లో పనుంటే ఎక్కడికి ఏ కళ అయినా చేసుకునే దాన్ని బట్టే ఉంటది. కళ అనేది నేర్చుకొని పెట్టుకుంటే అది ఎప్పటికైనా యూజ్ అయితది. ఫస్ట్‌లో మా తాత నేను మిషన్ నేర్చుకున్నప్పుడు ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఎవరన్నా ఆ కులం వాళ్ళుంటే అట్లా ఫీల్ అవ్వద్దు. నేను దాని గురించి అనట్లేదు. అంటే ఇదివరకు పెద్దవాళ్ళేందంటే కుల వృత్తులుంటాయి గదా! ఆ విధంగా ఒక కులం వాళ్ళు ఒక వృత్తి, ఒక కులం వాళ్ళు ఒక వృత్తి అలా చేసుకునేవాళ్ళు గదా! పూర్వం రోజుల్లో. అట్నే మా తాత గూడా అది మనం చేసే పని గాదమ్మా! నీకెందుకు మిషను? 10 వరకు చదువుకున్నావు చాలు. ఇంట్లో పని నేర్చుకో అన్నారు. కానీ నాకెందుకో పట్టుబట్టి ఖచ్చితంగా మిషన్ నేర్చుకోవాలి అని వద్దంటుంటే గూడా ఏడ్చేశాను. ఖచ్చితంగా నేర్చుకోవాలి. నాకు మిషన్ రావాలి. నేను నేర్చుకోవాలి. అందుకేనేమో ఆ మిషన్ నేర్చుకున్నందుకే నాకు 3 ఆడపిల్లలు పుట్టేశారు. ఈ ముగ్గురికి నా చేత్తో నేను కొనే వాటికన్నా గూడా నా పిల్లల దగ్గర 80% బట్టలు కుట్టినయే ఉంటాయి. 90% వాళ్ళ కాలేజీలో పిల్లలు మీ అమ్మ చాలా బాగా కుడతది ఫ్రాక్స్, డ్రెసెస్ మాకు గూడా కుట్టించుకురావచ్చు గదా! అంటూ ఉంటారు. ఈ మధ్యనే రీసెంట్‌గా మా పెద్ద పాప వాళ్ళ కాలేజీ వాళ్ళు కుట్టించుకురమ్మన్నారని వాళ్ళ క్లాస్‌మేట్స్ ఒక 2, 3 జతలు కుట్టి పంపించా. వాళ్ళే శారీస్ పంపించారు. నేనే లైనింగు అన్నీ తీసుకొని కుట్టి పంపించా.
ఫినిషింగ్ అంతా చాలా బావుంది ఆంటీ. ఇంకో 2 పంపిస్తా కుట్టండి అని జెప్పారు ఫోను జేసి. సర్లేరా కుడతాను అని జెప్పాను. అది అట్లా మనం ఏదైనా పని చేసినప్పుడు దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఈ పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం చేసుకోగలుగుతాం. ఇంట్రెస్ట్ లేని పని మనం చేసినా ఉపయోగం ఉండదు దాని మీద. దాని మీద అనేది మనకి ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే మనకా అది నప్పుతది మనకి. నేర్చుకున్నా గూడా దీంట్లో ఇంకా డీప్‌గా వెళ్ళాలి, ఇంకా డీప్‌గా వెళ్ళాలి అనే ఆశ. అట్లా అన్నమాట. ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నాము, అయిపోయింది. ఈరోజు కుడుతున్నాము. కుదరకపోయినా వాళ్ళే యేసుకుంటారులే అనే విధంగా ఉండకూడదు. మరి ఇంకోసారి వాళ్ళు మన దగ్గరకొచ్చే విధంగా ఉండాలి కుట్టినప్పుడు. అది. ఏది ఇంకొకటి మనము బోటిక్స్ వాళ్ళతో వీళ్ళతో పోటీగా చేయలేము. వాళ్ళకన్నా ఒక రూ. 10, రూ. 20 తక్కువగానే కుట్టాలి. అప్పుడు మన దగ్గరికి అందరూ పెద్ద పెద్ద వీళ్ళే ఉండరు గదా! పేదవాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళకనుగుణంగా మనం కుట్టాలి. మనం తీసుకోవాలి. తీసుకునే డబ్బులు గూడా. పెద్ద పెద్ద వాళ్ళకేం వేలిచ్చి కుట్టించుకుంటారని కాదు. మనలాంటి మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువుండేది వాళ్ళే. పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకన్నా గూడా లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళే ఎక్కువ శాతంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి తగ్గ రేంజ్‌లోనే మనం కుట్టాలి. అప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు చూడండి, బాగా మంచి రిచ్ పర్సన్స్ ఒక 10 బ్లౌజులిచ్చి ఒకసారి కుట్టించుకొని ఒక 4000 చేతికిచ్చారు. ఇంక మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్, 2 ఇయర్స్‌కొస్తారు వాళ్ళు మళ్ళీ బ్లౌజులకి. అట్లా గాకుండా డైలీ 1, 2 కుట్టించుకుండే వాళ్ళు ఒక 50 మందొచ్చారనుకోండి, మనకు డైలీ పనుంటది చేతిలో. డైలీ వస్తానే ఉంటాయి కదా! అదనమాట. అట్లా. మనం పోగొట్టుకోకూడదు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకుండేది రూ. 150 చీర ఫాలేసి జాకెట్ కుడితే రూ. 150. ఇప్పుడు అట్లా ఎవరన్నా కొంచెం ఎక్స్‌పెన్సివ్ పర్సన్స్ వచ్చారు. 150 కదా! 200 చెప్తాం వాళ్ళకి. 200 వాళ్ళ దగ్గర 200 తీసుకుంటాము. అట్టనమాట. వీళ్ళ దగ్గరొచ్చేసి 150 అట్లానే తీసుకుంటాం. ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను రూ. 200 ఫాలు చీరకు ఫాలేయడం, జాకెట్ కుట్టడం రూ. 200 చెప్పాను. ఇంక మా ఏరియాలో ఇంక అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. కాబట్టి నేను 200 చెప్పాను. ఓకే అన్నారు. కుట్టాను. ఇట్లా అన్నమాట. మనం ఎక్కువ చెప్పే కొద్దీ ఎక్కువగానే పోతుంటాం. కానీ అమ్మో! ఆమె దగ్గర చాలా రేట్ ఎక్కువ. అంత రేటు పెట్టి ఆడ కుట్టిస్తాము అని పక్కకెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి మనం అది చూసుకొని 1 ఇయర్‌లీ 2 ఇయర్స్‌కొకసారి అట్లా పెంచుకుంటూ రూ. 10 పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకు ఒక రూ. 10 చేతిలో ఉన్నట్టు ఉంటది. అవతల వాళ్ళకి పర్లేదు అమ్మాయి బాగా కుట్టుద్ది. అంతా ఫినిషింగ్ బావుంటది. ప్లస్ మనకి పేదవాళ్ళకి మనకు సరిపోయే ఇదిలో కుట్టుద్ది అన్న ఉద్దేశంతో వస్తుంటారనమాట. అట్నే నాకు ఎనీ టైమ్ నేను మిషన్ మీద కూర్చుంటే నాకెప్పుడూ మా ఇంట్లో డ్రెసెస్ గానీ, జాకెట్లు గానీ, ఏమైనా గానీ ప్రతిరోజు ఈరోజు లేవు నా దగ్గర ఖాళీగా ఉన్నాను అని అనేది ఉండదు. ఇంక నేను ఒళ్ళు బరువుతో కాసేపు పడుకోవడం, రెస్ట్ తీసుకోవడము తప్పితే నాకంటూ ఖాళీ ఉండదు. కుట్టుకుంటుంటే వస్తానే ఉంటాయి అన్నమాట. అట్నే అలా అన్నమాట. ఇది వీళ్ళకి ఈరోజు మా ఊర్లో 5 డేస్ నుంచి ఫెస్టివల్ నడుస్తా ఉంది. ఇంకా అర్జెంట్‌గా ఇవ్వాలి. అందుకే చాలా ఫాస్ట్‌గా కుడతా ఉన్నాననమాట. నాకు వీడియో తీసుకునే టైం గూడా ఒక్కొక్కసారి ఉండదు. ఎందుకంటే నాకెప్పుడు అర్జెంట్‌గా వచ్చేయే ఎక్కువొస్తా ఉంటాయి. ఎవరో పర్లేదు 4, 5 రోజులకిచ్చినా ఇబ్బంది లేదు అనేవాళ్ళు చాలా అరుదు. అర్జెంట్‌గా ఇచ్చేవాళ్ళే. ఈరోజు మార్నింగు ఇది నిన్నటి వీడియో. ఈరోజు మార్నింగ్ 9:00కల్లా నాకు బ్లౌజ్ కావాలన్నారు.
మా పాప స్కూల్‌కెళ్ళాలి. ఇంట్లో పని, వంట, వార్పు. ఇంకా దాంతో మా పాపకు తలదువ్వేసి, రెడీ చేసేసి, ఫ్రైడ్ రైస్ చేసేసి, తనకిచ్చేసి, ఇంక నేనెళ్ళి మిషన్ కుట్టి 9 కల్లా బ్లౌజ్ కుట్టేసుకున్నాననమాట. ఇంక మా పాప స్కూల్ తినేసి తను స్కూల్‌కెళ్ళిపోయింది. ఇంక నేను ఆ బ్లౌజ్ వాళ్ళకి 9:00కల్లా ఇచ్చేసాను. మనం పోగొట్టుకోకూడదు. వచ్చిన కస్టమర్‌ని మనం రిటర్న్ నా చేత గాదు అని చెప్పకూడదు, ఎనక్కి పంపించకూడదు. వన్స్ ఒకసారి ఎనక్కెళ్లారంటే, ఆమె కుట్టదులేమ్మా, ఆమెది నాకు కుదరదు అనేది వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేసి కుట్టించు అట్లా వెళ్తారనమాట. అందుకని ఎవ్వరైనా సరే ఎనీ టైమ్ మాకు ఈ టైంకి కావాలంటే మనం ఖచ్చితంగా అందిచ్చే ఇది ఉండాలి. అది. కుదుర్చుకోవాలి. నేనేం జేస్తానంటే మార్నింగ్ ఒక్కొక్కళ్ళు మా ఊర్లో పాల బండెళ్ళిద్ది 7:30, 8కి. ఆ టైంకి కావాలంటరు. అప్పుడేం జేస్తానంటే నైట్ 9కి కట్ చేసి పెట్టుకుంటా. 3:30, 4కి లేస్తాను. 4కి లేసేసి మార్నింగే కుడతాను. 7 కల్లా కంప్లీట్ మార్నింగే 4:30 ఆ టైంకి అయిపోయిద్ది. హెమ్మింగ్ జేసేస్తాను. టైం ఉంటే ఇంట్లో పని జేసుకుంటా, లేదంటే ఇంకోసేపు పడుకుంటా. ఇంక వాళ్ళొచ్చేసరికి 7 అయిద్ది. ఇంకా ఆలోపు అన్నీ కంప్లీట్ అయితాయి గాబట్టి వాళ్ళొస్తేనే ఇచ్చేస్తా అనమాట. ఇట్లా నేను చాలా సార్లు జేశాను. మార్నింగ్ 3:30, 4కి లేసి బ్లౌజులు కుట్టేయటం, ఇవ్వడం అట్టా అనమాట. నేను వచ్చిన కస్టమర్‌ని ఇంటి దాకా వచ్చిన వాళ్ళనెవ్వరిని నేను కుట్టను అని చెప్పి పంపించను. ఎట్టోగట్ట కుట్టిస్తాననమాట. ఆ విధంగా మనం టైం కుదుర్చుకోవాలి. టైం మనల్ని కుదుర్చుకోవడం గాదు. మనమే టైంని కుదుర్చుకోవాలి. ఆ! ఇప్పుడు ఇవి జాకెట్‌కి సంకలు సరిపోలేదు గదా! అవి నేను ఈ విధంగా లైనింగ్ వైపు లైనింగు, ఫ్రంట్ మామూలు క్లాత్ వైపు క్లాత్ వేసుకొని లోపల వైపుకేసేసుకుంటున్నాను. ఆ విధంగా ఫినిషింగ్ గూడా మనం నీట్‌గా ఇచ్చుకునే దాన్ని బట్టి మన ఎర్నింగ్స్ ఉంటాయన్నమాట. ఏదైనా కష్టపడంది మనకేది చేతికి రాదు గదా! ఆ కష్టం ఎట్లా జేసుకోవాలి? ఆ కష్టం చేసేదాన్ని బట్టి మనకు వస్తాయి. కష్టం మనం చేసేదాన్ని బట్టి అంటే, మనం నీట్‌గా, నిదానంగా హ్మ్. కుట్టేవాళ్ళంటే ఫాస్ట్‌గా చేసేస్తారు. కానీ స్టార్టింగ్ వాళ్ళు ఉంటారు గదా! నిదానం మీద కొంచెం నిదానంగా చూసుకుంటూ కుట్టాలి. ఈ ఆ విధంగా కుట్టుకుంటూ ఉంటే మనకు ఇబ్బందే ఉండదు. బానే వస్తానే ఉంటాయి. లేదు మాకు రావట్లేదక్కా, మాకు కుట్టడం రావట్లేదు అని చూస్తూ వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. మంచి ఇంకా టిప్స్ చెప్తా ఉంటాను. ఇంకా లేదు అంటే లైవ్‌లో గూడా టైలరింగ్ క్లాసెస్ చెప్తాను. టైలరింగ్ ప్రతీదీ నేర్పిస్తాను గూడా. ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అనేది ప్రతీదీ చూస్తూ ఉండండి. మీకు అర్థమయ్యే రీతిలోనే చూపిస్తా ఉంటాను. డైలీ ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మై ఛానల్. మీకు కూడా అర్థమయ్యే రీతిలో వీడియోస్ వస్తూనే ఉంటాయి డైలీ. ఇంకా ఫ్రాక్స్ గానీ, కాలర్ నెక్స్ గానీ, ఇంకా ఏమైనా మీకే కామెంట్స్‌లో అడగండి ఏం కావాలనేది